నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ముఖ్యంగా మేషరాశి వారికి సాంఘిక సంబంధాల విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. వ్యక్తులకి సహకరిస్తారు. ఆత్మీయ వర్గంతో ఘర్షణలకి దూరంగా ఉంటారు. ఆశించిన ఫలితాల్లో స్నేహ సంబంధాలు పెంపొందించుకోవడంలో కానీ, మంచి సమయాన్ని సద్వినియోగపరచుకోవడం కానీ, ఇష్టమైన వ్యక్తులతో భాగస్వామితో కావచ్చు, ఇష్టమైన వ్యక్తులతో కావచ్చు, ఆత్మీయులైన వ్యక్తులతో కావచ్చు, ఆలోచనలలో కానీ, లేకపోతే వారితో గడిపే సందర్భాలు, వారితో చాటింగ్లు మొదలైన వాటికి అధిక శాతం ఈ రోజున అవకాశం ఇవ్వడానికి సమయంగా మనం భావన చేయొచ్చు. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశి వారికి అధిక శాతం మీ యొక్క ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకుంటారు. కొత్త ఆలోచనలు చేస్తారు. నూతన విధానాల్లో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. దైనందిన జీవితంలో మార్పులు చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకుంటూ, అలాగే కొత్త కళలు నేర్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ముందుకు వెళ్ళడానికి కూడా ఒకటి కృషి చేసే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. అలాగే శత్రు రోగ రుణాలని జయించడానికి చేసే ప్రయత్నాలు కూడా చాలా వరకు మీకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మిథున రాశి వారికి మానసిక వికాసం అధికంగా ఉంటుంది. ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి. అలాగే మీ యొక్క ఆర్థిక విషయాలు కూడా చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటాయి. ఆగుతూ వచ్చిన పనులు ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. మీ క్రియేటివిటీ కానీ, సంతానం యొక్క అభివృద్ధి కానీ, మీ మానసిక ప్రశాంతత కానీ, మీ ఆలోచన విధానం అన్నీ కూడా చాలా వరకు మీకు అనుకూలంగా ఉండడం, విందు వినోదాల్లో పాల్గొనడం, మంచి సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయడం తగిన సమయంగా భావించవచ్చు. కర్కాటక రాశి. అమ్మ, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ముఖ్యంగా గృహ వాతావరణం, గృహంలోని మార్పులు మొదలైన వాటి కొరకు అధికంగా శ్రద్ధ వహిస్తారు. వృత్తిపరమైన విషయాల మీద ఆలోచనలు అధికంగా ఉంటాయి. నూతన వృత్తి కొరకు చేసే ప్రయత్నాలు, ఉదాహరణకి ఎవరన్నా ఈ యొక్క కంప్యూటర్ రంగంలో ఉండేవాళ్ళు, ఐటీ రంగంలో ఉండేవారు కానీ, లేకపోతే ఏదైనా ఇలాంటి రంగాల్లో ఉండేవారు వృత్తిపరంగా మార్పుల కొరకు కావచ్చు, లేకపోతే కొత్త చర్చలు చేయడం, దానికి సంబంధించి కొత్త మార్పుల కొరకు చేసే కృషి మొదలైన వాటికి అనుకూలమైన సమయంగా భావించవచ్చు. గృహ వాతావరణంలో కొంత ప్రశాంతత, మీ ఆలోచనలు అనుకూలంగా ఉండడం, తీసుకునే నిర్ణయాలు అనుకూలంగా ఉండడం, గృహాన్ని అందంగా మరల్చుకోవడం మొదలైన వాటికి అనుకూలమైన సమయంగా దీన్ని మనం భావించవచ్చు. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశి వాళ్ళకి వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది. నూతన నిర్ణయాలు తీసుకుంటారు. శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. నిర్ణయ సామర్థ్యంతో ముందుకు వెళ్ళడానికి చేసే కృషి అధికంగా ఉంటుంది. అదేవిధంగా వృత్తిలో కూడా అభివృద్ధి, నూతన అవకాశాలు, వ్యక్తుల సహకారం, మానసిక ప్రశాంతత, సోదరి వర్గం కానీ, ఉన్నత స్థాయి స్త్రీల యొక్క సహకారంతో కానీ అనుకున్న పనులు అనుకున్న సమయంలో చేయడానికి చేసే ప్రయత్నాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలు కూడా చాలా చక్కగా మీకు ఫలించే అవకాశాలు కనబడుతున్నాయి. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యా రాశి వారి విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే, ముఖ్యంగా కన్యా రాశి వాళ్ళకి గృహ వాతావరణం చాలా అనుకూలంగా ఉంటుంది. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. కుటుంబంలో వాతావరణం, కుటుంబంలో వ్యక్తులతో మంచి సమయాన్ని సద్వినియోగపరుచుకుంటారు. ఆకస్మికమైన బహుమానాలు అందుకోవడం, ఆకస్మికంగా షాపింగ్ లాంటివి చేయడం, ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉండడం, కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని గడపడమే కాకుండా చక్కగా మాట్లాడి అనుకున్న పనులు అనుకున్న సమయంలో చేయడానికి కుటుంబ వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. చిన్ననాటి మిత్రులు కూడా సహకరిస్తారు. అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. తులారాశి. అమ్మ, తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశి వారి విషయాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే, ముఖ్యంగా తులారాశి వారికి మీ మీద మీకు ఒక నమ్మకం, ఒక చక్కటి కాన్ఫిడెన్స్ తీసుకుని ముందుగా వెళ్ళిపోవడానికి చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. వృత్తిలో అభివృద్ధి కొరకు ప్రయత్నాలు చేస్తారు. వృత్తిపరంగా మంచి వ్యక్తుల యొక్క సహకారాన్ని కోరుకుంటారు. వ్యక్తుల సహకారం అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా తీసుకునే నిర్ణయాలలో అధిక శాతం మీరు మీ అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలలో మీ వ్యక్తిగత గౌరవం పెంపొందించుకోవడానికి అధికంగా కృషి చేస్తారు. మీ ఆలోచనలు మీకు ఉపయోగపడే విధంగా క్రియేటివ్గా ఆలోచించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. అయితే కూడా మీ యొక్క వృత్తిలో మీ పై అధికారులలో ఏదైనా ఉన్నత స్థాయి స్త్రీలతో సహకారం కానీ, సహాయాన్ని కానీ కోరుకున్నప్పుడు కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. వృత్తిపరమైన అభివృద్ధి విషయంలో కావచ్చు, లేకపోతే ఇతరుల యొక్క సహకారాన్ని కోరుకున్నప్పుడు కావచ్చు, వీలైనంతవరకు తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. అనవసరమైన ఘర్షణలకి, వివాదాలకి దూరంగా ఉండాలి. మానసిక ప్రశాంతత పెంపొందించుకోవాలి. ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవాలి. వృశ్చిక రాశి.
అమ్మ వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చిక రాశి వారికి దూర ప్రదేశాలకు వెళ్ళడానికి అవకాశం, అంటే ముఖ్యంగా ఏదైనా ప్రయాణాలు, ఒత్తిడి, శ్రమ మొదలైనవి అధికంగా ఉంటాయి. ఇబ్బంది పెట్టే వ్యక్తులు, ఆకస్మికంగా కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం, కుటుంబ వాతావరణంలో మీరు తీసుకునే నిర్ణయాల్లో ఒత్తిడి అధికంగా ఉండడం, నిద్రలేమి, శ్రమ మొదలైనవి అధికంగా ఉండడం, దానికి సంబంధించిన ప్రయాణాలకు కూడా అవకాశం అనేది ఉంటుంది. అయినప్పటికీ కుటుంబంలో స్త్రీల యొక్క ఆరోగ్య విషయంలో కానీ, వారి యొక్క ఆలోచనలు, వారికి మీరు సహకరించే విషయంలో, అలాగే వృత్తిపరంగా మీరు ఉన్న ప్రదేశంలో వ్యక్తులు, స్త్రీలతో కానీ వీలైనంతవరకు మీరు జాగ్రత్తగా వ్యవహరించి అనుకున్న సమయంలో అనుకున్న పనులు నెరవేర్చుకొని ముందుకు వెళ్ళడానికి చక్కగా మీరు వినయంగా ఉంటూ ముందుకు వెళ్ళినట్లయితే మీ పనులన్నీ సరైన టైంలో అయ్యే అవకాశం కనబడుతుంది. ధనస్సు రాశి. అమ్మ ధనస్సు రాశి వారికి ఎలా ఉంది? ధనుసు రాశి వాళ్ళకి ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఆగుతూ వచ్చిన పనులు ముందుకు పడతాయి. అంతేకాకుండా చిన్ననాటి మిత్రులతో చక్కగా చర్చిస్తారు. దూర ప్రదేశాలు ఉండే వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఆశించిన పనులలో విజయం సాధించడానికి, ఆత్మీయుల కొరకు ధనాన్ని ఖర్చు పెట్టడానికి అవకాశం అధికంగా ఉంది. అలాగే విందు వినోదాల్లో పాల్గొంటారు. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ముఖ్యంగా మీ యొక్క ఇమ్యూనిటీ పవర్ పెరగడం కానీ, కొత్త వాహనాలు కొనుగోలు కొరకు కానీ, లేకపోతే ఆర్థిక పరమైన విషయాల్లో అనుకూలతలు, అనవసరమైన ఖర్చుల్ని నియంత్రించుకోగలిగిన విధానంలో ఏదైనా అంటే వీలైనంతవరకు షాపింగ్ లాంటివి చేయడం, విందు వినోదాల్లో పాల్గొనడం, సంతాన వర్గంతో మంచి సమయాన్ని గడపడం మొదలైన వాటికి అవకాశం ఉన్న సమయంగా కూడా మనం దీన్ని భావించవచ్చు. మకర రాశి. అమ్మ మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృత్తిపరమైన విషయాల అభివృద్ధి కొరకు తీవ్రంగా ఆలోచనలు చేస్తారు. వృత్తిలో నూతన ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు, వ్యాపార పరంగా కొత్త ఆలోచనలు చేస్తూ ముందుకు పెడతారు. భాగస్వామి యొక్క అభివృద్ధి, వారి యొక్క తల్లి యొక్క ఆరోగ్యం మొదలైన వాటి మీద దృష్టి కేటాయిస్తారు. వారి కొరకు మీరు సహకారాన్ని అందించడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. ముఖ్యంగా సంతాన వర్గం యొక్క అభివృద్ధి విషయంలో కావచ్చు, సంతాన వర్గము యొక్క వృత్తికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, కొంత ఆశించిన ఫలితాల్లో కొంతవరకు అంటే మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతోంది. కుంభరాశి. అమ్మ కుంభరాశి వారికి ఎలా ఉంది? కుంభరాశి వాళ్ళకి దూర ప్రయాణాలకు అవకాశం అనేది ఒకటి కనబడుతోంది. అలాగే ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలు, మీరు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లాంటివి కనుక ఏదైనా రాసినట్లయితే ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. విద్యాపరంగా కావచ్చు, వృత్తిపరంగా కావచ్చు, దూర ప్రదేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలకి అవకాశం అనేది ఉంది. ముఖ్యంగా తల్లి, తండ్రి యొక్క సహకారాన్ని కోరుకుంటారు. అలాగే తల్లితో ఘర్షణలకి తగిన విధంగా దూరంగా ఉండడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి. మీ వ్యక్తుల యొక్క సహకారంతో అనుకున్న సమయంలో అనుకున్న పనులు సాధించడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ వీలైనంతవరకు తల్లితో ఘర్షణలు రాకుండా, మాట పట్టింపులు లేకుండా, అలాగే వ్యవసాయ భూములకు సంబంధించిన విషయాలు కావచ్చు, వాహనాలకు సంబంధించిన విషయాలు కావచ్చు, వాటికి సంబంధించిన ఖర్చులకు కూడా అవకాశం అనేది మనకి ఇక్కడ కనబడుతుంది. మీనరాశి. అమ్మ మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవాలి. ఏదో తెలియని మానసిక అలజడి లాంటిది, చేద్దాం అనుకుంటున్న కార్యక్రమాల మీద పూర్తి స్థాయిలో మీకు విశ్వాసం అనేది లేకపోవడం వల్ల అనవసరమైన ఆలోచనలు, అలాగే ప్రశాంతత అనేది కొంతవరకు తగ్గడం, అంతేకాకుండా మీ క్రియేటివిటీని మీరు ఆశించిన స్థాయిలో దాంట్లో చూపించుకోలేని పరిస్థితి లాంటిది రావడం, ప్రతి పనిలో చిన్నపాటి ఆలస్యాలు, ఆటంకాలు లాంటివి ఎదురవ్వడం, అయిపోతుంది అనుకున్న పని కూడా చివరి క్షణం దాకా వచ్చాక ఏదో రూపంలో అది ఆగడం మొదలైన వాటి వల్ల కొంత ఘర్షణాత్మకంగా ఉంటుంది. అలాగే ఆత్మీయులైన వ్యక్తులతో కూడా ఘర్షణలకు వీలైనంతవరకు దూరంగా ఉండాలంటే మీ యొక్క సోదరి వర్గం కావచ్చు, కొలీగ్స్ కావచ్చు మొదలైన వారితో, అలాగే నిర్ణయ సామర్థ్యం విషయంలో కూడా, లేకపోతే ఖర్చుల విషయం, దగ్గర ప్రయాణాలు, ఏ విషయంలోనైనా సరే, అది ప్రయాణం కావచ్చు, వ్యక్తులతో చర్చలు కావచ్చు, కుటుంబ విషయాలు కావచ్చు, దేంట్లోనైనా సరే ఆచితూచి వ్యవహరిస్తూ ఘర్షణలకు దూరంగా ఉంటూ ముందుకు వెళ్ళి మంచి ఫలితాలు సాధించగలరు.